ఏంటనిలే మళ్ళీ ఎప్పుడు వచ్చే ఊళ్ళోకి ఉన్నావా? ఏంటి అలా చూస్తున్నావు? నీ కళ్ళకు నేను అందంగా కనిపించడం లేదా? నీకేంటే బ్రహ్మాండంగా ఉన్నావు. అయితే ఇంకే ఒక 5 రూపాయలు ఇచ్చేసి ఈ ఆల్టికి నన్ను కొనేసుకో. అయితే ఇదిగో 5 రా. ఆడదాని విలువ 5 రూపాయలు అనుకున్నావరా? అచ్చే, నిన్ను కన్నది కూడా ఆడదేరా, దాని విలువ కూడా 5 రూపాయలేనా? ఆడదాన్ని చెయ్యట్టుకోవడం కాదురా, నువ్వు అసలైన మొగాడివైతే ఆ పెంటయ్య గాడి పని పట్టు, లేదా ఆడదానిలో చేతులు గాజులు తొడుకో. గాడిద మళ్ళీ నాకు కనిపించే చంపేస్తాను వేదవనాయన. చూడు బాబు, ఈ ఊర్లో బడెట్టి నలుగురికి బుద్ధి చెప్పి ఊరిని ఉద్ధరిద్దామని వచ్చావటగా. కానీ ఒక విషయం, ఈ ఊరు మారాలంటే ముందు ఆ పెంటయ్య రాఘవ ఇలాంటి పెద్ద బుద్ధి చెప్పు, అప్పుడే ఊరు బాగుపడుతుంది. మాస్టారు, ఎవరా అమ్మాయి? మతిలేందా? మతిలేంది కాదు బాబు, మనుషులంతా కలిసి దాన్ని అలా తయారు చేశారు. అంటే అది గూడెంలో ఉన్న ముసలయ్య కూతురు. ఒకప్పుడు ఎంతో ఆనందంగా జీవితం గురించి ఎన్నో కలలు కంటూ ఉండే అమాయకమైన కన్నెపిల్ల. రే ముసలయ్య, అయ్యా ఏం మొహమాట పడకు, పూర్తిగా తాగి. ప్రభువులు బాబు, తమరంతా అభిమానంగా పిలిచెప్తున్నారు, చుక్క కూడా మేలకుండా తాగేస్తాను బాబు. రే ముసలయ్య, అయ్యా రేపు మన ఊరికి పెద్ద ఆఫీసర్ గారు వస్తున్నారు. ఆయన మంచి చెడ్డ చూడడానికి, అదే మంచం వేసి ఇల్లు తుడిసి కాస్త అన్నం పెట్టడానికి నీ కూతురు గాలి నీళ్ళు ఉంది కదా, దాన్ని ఒకసారి పంపు. అట్టాగే బాబు. ఆ విధంగా పెంటయ్య ఆ ముసలయ్య బలహీనతను ఉపయోగించుకుని అతని కూతురైన నీళ్లు బతుకుని నాశనం చేశాడు. నిజం తెలుసుకున్న ముసలయ్య గుండె పగిల్చొచ్చాడు. కొంతకాలం పక్క ఊళ్ళోని వాళ్ళ అత్తమ్మ దగ్గరే ఉండి ఈ మధ్య వచ్చింది. పెంట ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంటే అడ్డుకోవడానికి ఎదిరించడానికి ఎవరో ఎందుకు సిద్ధపడడం లేదు? ఈ రోజు నేను మీకు చెప్పదలుచుకున్నది రాబోయే ఎన్నికల గురించి. మన బ్రతుకులు బాగుపడాలంటే, మన కష్టాలు తీరాలంటే మనందరం కలిసి శంకర మాస్టర్ని గెలిపించాలి. రాము, ఎంతకాలం నువ్వు చెప్పినవన్నీ నిజం అనుకుని నమ్మాం. అందరినీ ఉద్ధరిస్తా ఉంటే నిజం అనుకున్నాం. మా కోసం నువ్వేం చేయలేవని అర్థమైపోయింది. ఎందుకలా అంటున్నారు? ఏ కారణంగా మీరు ఇలా మాట్లాడుతున్నారు? సొమ్ములో ఉన్న పెద్దంటి అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు మాకు తెలుసు. ఆ పిల్లని కట్టుకోగానే నువ్వు వాళ్ళ మనిషి అయిపోతున్నావని తెలుసు. లోకంలో ఏ 2 జాతులైనా కలవచ్చు గాని గొప్పోళ్ళు పేదోళ్ళు అనే జాతులు మాత్రం కలవు. నువ్వు గొప్పింటోళ్ళు కలడం అయితే మా నుంచి వెళ్ళిపోయినట్టే. నోరు ముయ్యండ్రా, కుళ్ళు మోసచ్చిన వాళ్ళారా. బావా, నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోకు. మహాలక్ష్మి లాంటి అమ్మాయి గారిని చేసుకో. నువ్వు వీళ్ళ మాటలు వినకు. నువ్వు ఉండి అది వాళ్ళు చెప్పదలుచుకుని చెప్పని. ఏంటి వాళ్ళు చెప్పేది? గాడిద గుడ్డు. తిండి నిద్ర మానేసి బతుకంతా వీళ్ళ కోసం చస్తున్నావు. చాలే, ఇంకా వీళ్ళ మాట విని నువ్వు అన్యాయం అయిపోవడానికి నేను ఒప్పుకోను. అది నువ్వు పెళ్ళైన దానివి, పరాయివాడి భార్యవి. 10 మందిలో నువ్వు ఇలా మాట్లాడకూడదు, బాగుండదు. బావా, వెళ్ళిపోయాది. నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపో. చెప్పండి, మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి. ఏంటుంది? నువ్వు మానవాడివి మావాడివి అయితే ఆ పెద్దంటి పిల్లగాక మనలో కూడా చేసుకోవచ్చుగా. తోటోళ్ళ కోసం తాపత్రయపడేవాడివి, నీ తోటోళ్ళలోనే ఒకదాన్ని కట్టుకో, అప్పుడు నేను మేము నమ్ముతాం. చదువుకున్నోడివి ఇక్కడే ఎవరినన్నా చేసుకుని ఉద్ధరించొచ్చుగా. అందరికీ బతుకునివ్వాలనుకున్నోడి మన గూడెలోనే ఎవరినో ఒకరిని చేసుకుని బతుకి బతుగా బాబు. అంటే మనలో ఎవరిని చేసుకున్నా మీకు అభ్యంతరం లేదుగా? అభ్యంతరం లేదు.
పెళ్లి చేసుకుంటాను. నేను చూసుకుంటాడా? రావుడితో మతిపోయిందా? బాబు నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి బాబు? వద్దు బాబు వద్దు. నేను పూజకు పనికొచ్చే పువ్వుని కాదు. నాలాంటి దౌర్భాగ్యురాలు నువ్వు చేసుకోవడం ఏంటి బాబు? వద్దు. నీలి, నా మీద గౌరవం, ఆ దేవత మీద భక్తి నీకుంటే నా మాట కాదనకు. ఈ అమ్మవారి సాక్షిగా జరిగే ఈ మన పెళ్లి ఆ దేవత నిర్ణయించింది. ఏడవే, ఇంకా ఏడు, బాగా ఏడు. కానీ ఏడవలసింది వాడు నిన్ను పెళ్లి చేసుకోలేదని కదే, నీ బాబు నలుగురిలో అవమానించాడని ఏడు. నీ కోసం మానం మర్యాద ఉచ్చ నీచ మర్చిపోయి వాడి గుడిసెకెళ్ళాను. చీపురు కట్టతో ఇల్లంతా తుడిచాను. చేతులు కట్టుకుని నా కూతుర్ని పెళ్లి చేసుకోరా అని బతిమాలేను. ప్రేమించిన నిన్ను తల వంచి నన్ను మర్చిపోయి పెత్తని చెప్పుతో కొట్టినట్టు ఆ చెడిపోయిన దాన్ని కట్టుకుంటాడా రాస్కెల్. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, మళ్ళీ వాడి గురించి ఇంట్లో తలపెట్టినా, ఆ పాడుబడిలో అడుగు పెట్టినా మీ ఇద్దరిని తుపాకీతో కాల్చి పారేస్తాను. జాగ్రత్త. పాపలు, మీరు క్లాస్కి వెళ్ళకుండా ఎక్కడ ఉండిపోయారే? లక్ష్మి టీచర్ రాలేదు మాస్టారు. రాలేదా? ఏ? మీరు పాడైపోయారంట కదండి, పెళ్లి చేసుకొని చెడిపోయారంట కదండి. లక్ష్మి టీచర్ ఇంకెప్పుడు మన బడికి రానన్నారు మాస్టారు. లక్ష్మి, లక్ష్మి, నీతో ఒకసారి మాట్లాడాలి. పదరాము, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. లక్ష్మి, స్కూల్కి రాలేదే? ఇంత జరిగిన తర్వాత నేను వస్తానని ఎలా అనుకున్నావు? నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నదని ఒక్కదానివే కనుక తప్పకుండా వస్తాం అనుకున్నాను. ఎంత అర్థం చేసుకున్నా నేను ఒక ఆడదాన్నేగా. కానీ నా లక్ష్మి అందరి ఆడవాళ్ళ లాంటిది కాదు. నా ఆశయాలు ఆదర్శాల్లో భాగం పంచుకున్న ఆడది. లక్ష్మి, మన జీవితాల్లో ప్రేమ పెళ్లి కంటే పవిత్రమైన ఒక లక్ష్యం ఉంది. మర్చిపోయావా? గుర్తుంది కనుక పిలవగానే వచ్చాను. కానీ నేను బాధపడేది నా కోసం కాదు, నీ కోసం. లక్ష్మి, అవును రాము, నువ్వు నన్ను చేసుకోకపోవడం వల్ల నేను దురదృష్టవంతురాన్ని. కానీ నీళ్ళని చేసుకొని నువ్వెందుకు దురదృష్టవంతురయ్యా? నువ్వు పెళ్లి చేసుకోవటానికి ఆ చెడిపోయింది దొరికిందా? లక్ష్మి, నీలి చెడిపోయింది కాదు, దుర్మార్గుల స్వార్థానికి బలైపోయిన అమాయకురాలు. నిజమే రాము, దానికి జాలి చూపించచ్చు గాని నీ బ్రతుకు నాశనం చేసుకోవాలా? జాలి చూపించడం ఎవరైనా చేస్తారు, కానీ నేను ఆమెకు బ్రతుకునిచ్చాను. లక్ష్మి, మొదటి నుంచి నా పద్ధతి నీకు తెలుసుగా. ఏదైనా చెప్పడం కాదు, చేసి చూపించడమేనని. రాము, నువ్వు ఒక యోగిలాగా, ఒక మహానుభావులాగా, కానీ నేను ఇంకా మామూలు మనిషిని. అందుకే ఎంత కాదనుకున్నా నీ దాన్ని కాలేకపోయాననే బాధ నాకు తప్పదు రాము. లక్ష్మి, కోరుకున్న మనిషిని పెళ్లి చేసుకుని జీవితాన్ని సుఖంగా గొప్ప విషయం కాదు. చాలా మంది చేస్తున్నారు, కానీ ఎన్నో బ్రతుకులు సుఖంగా సంతోషంగా సాగిపోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. ఆ ప్రయత్నంలో మన ఆనందాల్ని కలల్ని కొంతవరకు వదులుకోవాలి లక్ష్మి. రాము, అవును లక్ష్మి, నువ్వు యథాప్రకారం స్కూల్కి రావాలి, పిల్లలకు పాఠాలు చెప్పాలి. నా ఆశయ సాధనలో ఇంతకు ముందులాగే కలిసిమెలిసి కృషి చేస్తానని నాకు మాట ఇవ్వు లక్ష్మి. నీ మాట కాదనే శక్తి ఈ జన్మకు నాకు లేదు రాము. నీలి, బాబు, ఉదయం నుంచి నా మనసులోని మాట నీకు చెప్పాలనుకుంటున్నాను, కానీ సందేహిస్తావు ఎందుకు? ఏమిటో చెప్పు. బాబు,
నువ్వు ఈ ఊరికి వచ్చాక చేసే మంచి పనులు చూసి ఎంతో సంతోషించాను. ఇంతకాలానికి ఈ ఊరికి ఉపకారం చేసేవాడు వచ్చాడని సంబరపడిపోయాను. కానీ ఇవాళ ఆ బుద్ధి లేని వాళ్ళు ఏదో అన్నారని నువ్వు నా మెళ్ళ తాళి కట్టడం నేను మెచ్చలేను బాబు. నీలి, అవును బాబు, నన్ను చూసి నవ్వే నలుగురు ఇక నిన్ను చూసి కూడా నవ్వుతారు. ఒక మంచి ఆశయం కోసం బ్రతుకుతున్న నీకు నా కారణంగా చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు బాబు. పోయిందాను నా దిక్కుమాల బ్రతకేదో నన్ను బ్రతకనివ్వండి బాబు, నన్ను వెళ్ళిపోనివ్వండి బాబు. నీలి, ఓ విషయం చెప్పనా? నీకు నువ్వుగా తప్పు చేస్తే నువ్వు చెడిపోయిందని అవుతావు. నిన్ను బలవంతంగా పాడు చేసినప్పుడు నువ్వు చెడిపోయిందని ఎలా అవుతావు? అందులో నీ తప్పేమీ లేదు. నువ్వు శిక్షింపడకూడదు. అవును నీలి, ఒక దుర్మార్గుడు దేవుడి విగ్రహాన్ని బురదపాలు చేశాడనుకో, అంత మాత్రాన దాని విలువ పోదు, మహిమ తగ్గదు. మళ్ళీ దాన్ని మందిరంలో పెట్టుకుంటాం, పూజిస్తాం. ఒక బొమ్మ విషయంలోనే అందుకు ఒప్పుకున్నప్పుడు మనిషి విషయంలో అలా ఒప్పుకోకపోవడం తప్పే కాదు, పాపం కూడా. అవును నీలి, నా దృష్టిలో నువ్వు ఏ పాపం అంతని పవిత్రమైన మనిషివి.